దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని సహవాస సందేశాలు అని మా టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మా నాన్నగారు అయినటువంటి రెవరెండ్ కె జాన్ దేవపుత్రుడయ్య గారు వచ్చి దేవుని వర్తమానాన్ని అందిస్తూ ఉండగా దయతో శ్రద్ధగా మీరందరూ విని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం వినడానికి మరొకసారి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. గడిచినటువంటి మంగళవారములలో మీరు వింటున్నటువంటి వాక్యము చేత మీరు ప్రభావితులై దేవుని యొక్క సన్నిధిలో మీరు నిలబడుతున్నారనియు ఆయన వాక్యమును బట్టి మీరు ప్రవర్తిస్తున్నారని నమ్ముచున్నాను. మీరు ఎవరైనా ఒకవేళ ఏదైనా సందేహాలుంటే దయచేసి మీరు ఫోన్ చేసి ఆ సందేహాలను కనుక్కొనవచ్చు. ఎందుకనగా దేవుని వాక్యము చేతనే మనం ముడిపెట్టబడి ఉన్నాం. దేవుని వాక్యమును బట్టి మనము శ్రద్ధగా ముందుకు సాగినప్పుడే మన జీవితాలు వికసిస్తాయి. దేవుని కొరకు మనము సాక్షులుగా నిలబడతాం. ఈ దినమున ఒక నూతనమైనటువంటి విషయములతో మీ ముందుకు వస్తున్నాను. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, నాయనా, నీ బిడ్డలు నీ వాక్యాలు ఎన్నో వింటున్నారు. విన్న వాక్యము చేత వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి యొక్క పనిబాటల్లో నిత్యము నీ సహకారం అందిస్తూ వారిని నడిపిస్తున్నారని నమ్ముచున్నాను. అవును ప్రభా, అనేకులు స్వస్థత పొందుతున్నారు. అనేకులు తమ ప్రాణాలకు తండ్రి నాయన రక్షణ కలుగునట్లుగా దేవుని వాక్యం వారిని స్పందిస్తుందని చెప్పి నేను నిజముగా ప్రభా నమ్ముచున్నాను. అనేకులు ప్రభా ఫోన్ చేసి ఆయన వారు చేస్తున్నటువంటి ప్రభా తండ్రి మరి ఆ రిక్వెస్ట్లను బట్టి మేము ఎన్నో విధాలుగా ప్రభా ప్రార్థనలో గడిపినప్పుడు ప్రభా వాటికి సమాధానాలు, స్వస్థతలు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అలాగన తండ్రి, ఈ వాక్యమని వింటున్న ప్రతి బిడ్డను తండ్రి, ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, తాకండి, వారిని నీ బిడ్డలుగా చేసుకోండి. రక్షణ పొందినట్లుగా నీతిమంతులుగా తీర్చమన్నట్లుగా చేయి ప్రభా. మేము ఒకప్పుడు నీతిమంతులము కాదు తండ్రి, ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారము. నీతి అనేది ఎలా వస్తుంది, నీతిమంతులుగా ఎలాగ దేవుడు మనల్ని తీరుస్తున్నాడు, ఎలాగ చేస్తున్నాడు నీతిమంతులుగా అనే విషయము ఈ సమయంలో చెప్పుచుండగా నీ బిడ్డలు ఆలకించి వారు అందరూ కూడా నీతిమంతులుగా జాబితాలో పొందుపరచమని, నీతిమంతులుగా కనబడినట్లుగా సాయము చేయమని, ఎక్కడ నీతి తప్పకుండా మరి యొక్క వారి జీవితాల్లో అనేకుల మధ్యలో సాక్షులుగా నిలబెట్టుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము ఏమిటంటే మనము నీతిమంతులముగా తీర్చబడాలి అనే దేవుని ఆలోచన. మనమందరం కూడా నీతిమంతులముగా తీర్చబడాలని దేవుడు కోరుచున్నాడు. ఏ విషయములలో మనము నీతిమంతులముగా ఉండాలో దాని గూర్చి మీకు సవివరముగా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మనము నీతిమంతులము కాలేం. దేవుని వాక్యములో ఏమి వ్రాయబడి ఉందంటే, రోమాపత్రికలో నీతిమంతుడు ఒక్కడు లేడు, దేవుని వెదుకువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవరు లేరని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. నీతిమంతులము మనము కాలేము. ఎందుకంటే మనము నీతి తప్పిన వారం. మన యొక్క తల్లి గర్భములో మనము పుట్టక మునిపి మన తల్లిదండ్రులని నీతి తప్పినటువంటి వారు. అలాంటి వారికి మనము జన్మగా మనం పుట్టినప్పుడు మనలో కూడా నీతి ఉండదు. కనుక నీతిమంతులుగా తీర్చేటువంటి దేవుని మీద ఆధారపడి నీతిమంతులముగా తీర్చబడుతున్నామే తప్ప, ఆయన ఉచితమైన కృపచేతనే నీతిమంతులముగా తీర్చబడుతున్నాము తప్ప క్రియల మూలముగా కానీ లేదా మన యొక్క చేష్టల వల్ల మన యొక్క మంచితనం వల్ల నీతిమంతులముగా తీర్చబడలేమని దేవుని వాక్యము సూటిగా చెప్తుంది. సరే, ఇప్పుడు ఒక్కొక్కటి నేను 7 విషయాలు ఇక్కడ పొందుపరుచుకున్నాను. 7 విషయాలు ఎక్కడెక్కడ నీతిమంతులముగా తీర్చబడాలో దాన్ని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది. అది ఏమిటంటే, సమస్త ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుట వలన మనకు నీతి కలుగును. సమస్త ఆజ్ఞలు, దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మొట్టమొదటివి. 10 ఆజ్ఞలు కాకుండా మరి మోషే వ్రాసినటువంటి ధర్మశాస్త్రం అంతటిలో కూడా ద్వితీయోపదేశకాండం అంతా కూడా ఆజ్ఞలుగా ఉంచబడ్డాయి. ఆయన ఏది చేయాలా, ఏది చేయకూడదు, ఏది చూడాలా, ఏది చూడకూడదు, ఎలాగ ప్రవర్తించాలా, ఎలాగ ప్రవర్తించకూడదు, ఇలాంటి మాటలన్నీ కూడా 28వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంది. మరి ఇతర వాక్యాలు కూడా అక్కడ పొందుపరచబడ్డాయి. కనుక నీతిని మనం పొందాలి
కలగాలంటే, మనకు నీతి కలగాలంటే, మనలో ఆ నీతి అనేటువంటి చిగురు పుట్టాలంటే సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునడం వలన మనకు నీతి కలుగును అని వ్రాయబడింది. సమస్త ఆజ్ఞలు, ఒక ఆజ్ఞను విడిచిపెట్టి ఇంకొక ఆజ్ఞను మనము పట్టుకుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదన్నమాట. సమస్త ఆజ్ఞలను అనుసరించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమస్త ఆజ్ఞల్లో దేవుడు ముఖ్యంగా మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ మీరినా కానీ మరి 9ంటిని మీరినట్లే అని చెప్పి యేసు ప్రభు ఒక చోట వ్రాసి ఉన్నాడు. ఆయన చెప్పి ఉన్నాడు. కనుక మనము 10 ఆజ్ఞలను అనుసరించి 10 ఆజ్ఞలే కాకుండా దేవుని వాక్యం ఏమి చెబుతుందో అవన్నీ కూడా అనుసరించినప్పుడు మనకు నీతి కలుగుతుంది. కనుక ఇలాంటి నీతి సంపూర్ణమైన నీతి, ఇలాంటి నీతి దేవుడిచ్చిన నీతి. ఈ నీతిలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క కోరిక, ప్రగాఢమైన ఆలోచన, దేవుని ఆలోచన. నరులు నా వలే ఉండాలి, నరులు నా నీతిని అనుసరించాలి, నరులు నా యొక్క సమస్త ఆజ్ఞలను అనుసరించి నీతిని సంపాదించుకోవాలని దేవుని యొక్క కోరిక. కనుక ఆయన కోరిక మన పట్ల చాలా ముభావంగా, తర్వాత ఎంతో విశాలమైన హృదయం కలిగిగా ఉన్నది. కనుక ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న చేత మనకు నీతి కలుగుతుంది. కనుక సమస్త ఆజ్ఞలను అనుసరించడానికి మన హృదయాలు సరిచేసుకుందాం, మన మనసులు సిద్ధపరచుకుందాం. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను నెరవేర్చడానికి, మన జీవితంలో వాటి ప్రకారం జీవించడానికి ఎల్లవేళలా జాగ్రత్త కలిగి ఆ ఆజ్ఞలను అనుసరించి దేవునికి మహిమకరముగా మనము జీవిస్తాము, తర్వాత సాక్ష్యముగా నిలబడతాం. రెండవదిగా రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన విధముగా, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము అని వాక్యములో ఉంది. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారముగా మరి ద్వితీయోపదేశంలో రాయబడిన ప్రకారముగా ఆజ్ఞలన్నీ అనుసరించినప్పుడు మనకు నీతి కలుగుతుందని అక్కడ ఆ వాక్యాలు నేర్పిస్తున్నారు. ఇక్కడ మనము క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, కాబట్టి విశ్వాసం మూలమున నా మీద విశ్వసించినటువంటి వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడని దేవుడు చెప్పిన మాట అపోస్తలుడైన పౌలు ఎత్తి మళ్ళీ చూపిస్తున్నాడు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. కనుక ఈలాగున విశ్వసించే ప్రతి వాడు కూడా నీతిమంతుడే అని దేవుడు ఉచితంగా మనకు ఆ నీతిని అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసం అన్నిట్లు కూడా నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు నన్ను ఆదుకుంటాడు, నా ప్రభు నన్ను కాపాడుతాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాకు అన్ని విషయాల్లో మరి నాతో పాటు ఉంటాడు, ఆపత్కాలంలో రక్షించుతాడు అనేటువంటి విశ్వాసం అన్నమాట. డబ్బులు లేవు, డబ్బులు ఇస్తాడు ఆయన, తర్వాత మరి ఇంట్లో భోజనం లేదు, భోజనం పెడతాడు, నాకు తప్పకుండా భోజనం ఇస్తాడు అని విశ్వసించడం వల్ల మరి నిజముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఏలియాకు నిజముగా భోజనం పెట్టేవారు ఎవరు లేరు. మరి సారెపతే గ్రామంలో విధవరాల ద్వారా మరి కొంతవరకు భోజనం చేసినాడు. ఆ తర్వాత మరి ఇంకొక చోట రేవు దగ్గరికి వచ్చి ఆ రేవు దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ కాకులముల చేత దేవుడు రొట్టెను మాంసము సప్లై చేయించినాడు. అలాగున అక్కడ ఆ విధముగా తిన్నాడు. ఇలాగున ఆయన భోజనముల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు, కానీ విశ్వాసం మూలమనే భోజనము సంపాదించుకున్నాడు, విశ్వాసం మూలమనే ఆయన జీవించగలిగినాడు. కనుక విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేనివాడు దేవునితో సమాధానంగా ఉండడము అసాధ్యమండి. విశ్వాసం లేనివాడు దేవునితో సమాధానముగా ఉండలేడు. ఎందుకంటే దేవుని మాటల మీద అతనికి విశ్వాసము లేదు కాబట్టి దేవునితో ఇతనికి సమాధానం కుదరదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో సమాధానము కావాలంటే, మీ ఒంటిలో సమాధానం కావాలంటే, మీ మనసుకు సమాధానం కావాలంటే, మీ ఆత్మకు సమాధానం కావాలంటే, మీ యొక్క ఉద్యోగంలో మీకు సమాధానం కావాలంటే, మీ సంపాదనలో మీకు సమాధానం కావాలంటే విశ్వసించండి, దేవుడున్నాడు, అన్ని చూసుకుంటాడని. మీరు సొంత ప్రయత్నము చేయకుండా, సొంత మర్యాదను చూపకుండా, సొంతముగా ప్రవర్తించకుండా, మీ స్వనీతిని ఆధారం చేసుకొని ముందుకు సాగకుండా దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద కనిపెట్టుకొని ఉండండి. ఎవరి మీద విశ్వాసం పెట్టద్దు,
దేవుని మీద విశ్వాసం పెట్టండి. అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీకు సమాధానమును కలగజేసి సమాధానంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో నువ్వు ఏది విశ్వసిస్తావో అది నీ ముందుకు తీసుకొని వచ్చి ఉంచుతాడు. కనుక ఈలాగున దేవుడు అంటున్నాడు రోమాపత్రిక 5:1 కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం అంటున్నాడు. కనుక విశ్వాసం ద్వారా నీతి మనకు వస్తుంది, నీతిమంతులముగా తీర్చబడతాము. దేని మీద ఆశ పెట్టుకోవద్దండి, ప్రభు మీద ఆశ పెట్టుకుందాం. ఆయనే మనకు సమస్తము. నా యొక్క విద్య ఆయనే, నా బుద్ధి ఆయనే, నా సంపాదన ఆయనే, నాకు కాపుదల ఆయనే, అపాయమును తప్పించే దేవుడు ఆయనే అని విశ్వాసించినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులముగా తీర్చబడి దేవుడు మనల్ని చాలా ఇష్టపడతాడు. మూడవదిగా రోమాపత్రిక 5:9 చెప్పబడిన విధముగా కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అంటున్నాడు అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అదే 5:9 యేసు క్రీస్తు రక్తము ద్వారా మనకు నీతి కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా అంటే ఆ రక్తము ద్వారా మనము కడగబడి మన పాపాలు క్షమించబడిన తర్వాత నీతి మనకు వస్తుంది. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆయన మన యొక్క పాపలను క్షమించిన తర్వాత నువ్వు నీతిమంతుడవురా అంటున్నాడు దేవుడు. మనం నీతిమంతులము కాదు. నిజంగా చెప్పాలంటే మన మాటలు, మన తలంపులు, మన క్రియలు అన్నీ కూడా ఖరాబు, దేవునితో సరైనవి కావు. వేటిలోనో ఒక దాంట్లో తప్పు ఉంటుందన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడు, తన రక్తము చేత మనల్ని కడుగుతున్నాడు. మొట్టమొదట పాపి ఏం చేస్తారు, ప్రభువా నీ యొక్క రక్తముతో నా పాపాన్ని కడుగు, నీ రక్తముతో నా దోషాలు తొలగించు, కడిగివే, శుభ్రము చేయి అని పాపులమైనటువంటి ఎవరైనా కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్తము చేత కడగబడినామని విశ్వాసము చేత ముందుకు సాగుతున్నప్పుడు ఆ రక్తం వలన కడగబడిన ప్రతి మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట దేవుని ఆజ్ఞలను అనుసరించడం వల్ల నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. రెండవదిగా దేవునియందు ప్రతి విషయంలో విశ్వాసము కలిగి ఉండటం వల్ల నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. ఏలియా అలాగ బ్రతికినాడు, ఎలీషా అలాగ బ్రతికినాడు, ఇర్మియా అలాగ బ్రతికినాడు. విశ్వాసముతోనే వారు దేవుని వాక్యము చెప్పుకుంటూ వారి ప్రాణాలను దక్కించుకున్నారు. వారు ఆరోగ్యవంతులై ఉన్నారు. వారు దేవుని వాక్యమును విరివిగా చెప్పగలిగినారు. అలాగే దేవుని బిడ్డలుగా తీర్చబడ్డారు. పరలోకములో మనల్ని చూస్తుంటారు. ఇప్పుడు నిజంగా నా బిడ్డలు, ఆ దేవుని బిడ్డలు, ఈ యుగంలో పుట్టినటువంటి వారు, ఈ సమయంలో పుట్టినటువంటి వారు, వీరు కూడా మనలాగా ఉన్నారా, లేకపోతే ఓటికుండలాగా ఉన్నారని ఆత్మలు మన వైపు చూస్తుంటాయేమో అని చెప్పి నేను అనుకుంటాను నిజంగా. ఎందుకంటే ఆత్మలకు చావు లేదు, అవి చూస్తుంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత నుండి తప్పించబడడానికి నీతిమంతుడు కావాలా? మనము నమ్మిన దేవుడు నీతిమంతుడు గనక మనము కూడా నీతిమంతులంగా ఉండాలని దేవుడు నిజముగా మన మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నా బిడ్డడు ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు? చాలామంది పాపాలు కడిగి వేసుకోకుండా, చాలామంది పాపాలు ఒప్పుకోకుండా, చాలామంది పాపాల విషయంలో నిర్లక్ష్యము చూపిస్తూ దేవుని అడగకుండా ప్రార్థన చేస్తారు. కొంతమంది అది కావాలా ప్రభా, ఇది కావాలి, ఇది కావాలా, నన్ను క్షమించు ప్రభా, నా పాపమును క్షమించు ప్రభా అనేవాడు ఎవడు లేడు. నేను చాలామంది యవనస్తులను యవనరాలను చూస్తూ ఉంటాను అన్నమాట. వారు ప్రార్థన చేస్తున్న ప్రార్థన చేయండి అన్నప్పుడు, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించండి, నా నోటి మాటలు మంచివి కాదు, నా చూపులు మంచివి కాదు, నా హృదయం మంచిది కాదు, నన్ను క్షమించండి అని ఎప్పుడు కూడా ఆ ప్రార్థన వెళ్ళలేదన్నమాట. వారు నన్ను ఆ విషయంలో కాపాడినావు, ఈ విషయంలో కాపాడినావు, నువ్వు గొప్ప దేవుడు అంటారు, ప్రార్థన ఆమేనంటారు. కనుక ఈలాగున మనం ప్రార్థన చేయనప్పుడల్లా నాలో పొరపాటు ఏదైనా ఉందా ప్రభా, నా పాపాలు ఏమనుంటే క్షమించు ప్రభా, విశ్వాస సహితము ఇలాగున అనక మనము ఊరకుండకూడదు. ఎందుకంటే మనము నీతిమంతులముగా తీర్చబడడానికి మన చేత కాదు, ఆయన రక్తము చేత మనల్ని కడిగి నీతిమంతులుగా తీరుస్తున్నాడు, ఉగ్రత నుండి తప్పిస్తున్నాడు. కనుక ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయన రక్తము, తన కుమారుడైన రక్తము, యేసుక్రీస్తు రక్తము చేతనే మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. కనుక ప్రతి విషయంలో యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని చెప్పడం కారణం ఇదేనండి. చాలామంది అనుకుంటారు ప్రతిదానికి వాళ్ళు యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అంటారు. ప్రభు యొక్క ప్రార్థన చేయరు వాళ్ళు.
అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రభు ప్రార్థన కంటే, ప్రభు నేర్పించిన ప్రార్థన కంటే ఎన్నో ప్రార్థన మనం చేస్తున్నాం. ప్రభు నేర్పించిన ప్రార్థన ఎవరికి? ఆనాడు అనామకులు, వారు కేవలం విద్యరాని పామరులు, యేసుప్రభు దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వారికి ఆ ప్రభు ప్రార్థన నేర్పించినాడు. ఆ ప్రభు ప్రార్థన ప్రకారం ఇప్పుడు కూడా చెప్పుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సిందే. కానీ అంతకంటే మించిన ప్రార్థన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ప్రార్థన చేస్తుంది. రోమపత్రికలు రాసినట్టుగా ఆత్మ ఉచ్చరింప శక్యముగా అని మూలుగులతో తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అని వాక్యం మనము చదువుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి ప్రభు యొక్క ప్రార్థన కంటే అధికముగా చేసేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక ఆ ప్రార్థన చేయకూడదని కాదు, చేయవలసింది మన పిల్లలకు నేర్పించాల్సింది. ఆ ప్రభు ప్రార్థన నేర్పించకుండా మనము జ్ఞానస్నానం లేదా బాప్తిసమునకు సిద్ధపరచలేం. కనుక ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ ఇంతకంటే ఎక్కువ ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక అయితే దేవుని రక్తము ద్వారా మనము కడగబడి ఉగ్రత నుంచి తప్పించబడడానికి అవకాశం ఉంది. కనుక దేవుని ఉగ్రతను తప్పించబడడానికి యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడి నీతిమంతులముగా తీర్చబడి దేవుని కొరకు జీవిస్తాం. 4వదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగను రాయబడింది, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. అనగా పైన వచనాలు చూసినప్పుడు మనం లోక సంబంధముగా ఉన్నాము. మనం అందరం కూడా ఒకప్పుడు లోక సంబంధముగా లేనిపోని మాటలు, లేనిపోని చేష్టలు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని చేయడము, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అయితే మీలో కొందరు అట్టివారి ఇంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి శుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని వ్రాయబడి ఉంది. కనుక ఈ మాటను మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున తర్వాత దేవుని ఆత్మ ఎందును మీరు కడగబడి, రక్తము చేత కడగబడి నీతిమంతులముగా తీర్చబడము కాదు, కానీ యేసుక్రీస్తు నామములో తర్వాత ఆయన ఆత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతురి. గనక